నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మనం చేస్తున్న బైక్ రివ్యూ ఈ యొక్క బ్యూటిఫుల్ డార్క్ వారియర్ యమహా MT-15 2022లో ఈ బండి మంచి ఫీచర్స్ని అడిషనల్గా యాడ్ చేసుకొని మళ్ళీ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ వీడియోలో మీకు నేను పాత మోడల్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి చూపిస్తాను. దాంతోపాటు ఈ బండి స్పెసిఫికేషన్ మొత్తం కూడా నేను మీకు రైడ్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బండి టాప్ స్పీడ్ అంతా, లో అండ్ టార్క్లో ఈ బండి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ మీకు లో నుంచి హై గ్రేడ్ వరకు అంటే హై గేర్ వరకు ఏ విధంగా ఉందనేది మీకు నేను టెస్ట్ చేసి చూపిస్తాను. ఇంకా ఈ బండి యొక్క మైలేజ్, ఈ బండి ఎవరి గురించి డిజైన్ చేయబడింది అనేది మీకు ఫైనల్ వర్డిక్లో చెప్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని పక్కా ప్రెస్ చేయండి. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు. ప్రతి ఒక్క అప్డేట్ నేను అక్కడ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా moto.madz ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇంకా మంచి సినిమాటిక్ షార్ట్స్ మీకు మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటా. వీడియో స్టార్ట్ చేద్దాం. రైడ్ రివ్యూ చేసే ముందు ఒకసారి 2019లో వచ్చిన ఈ మోడల్కి ఇప్పుడు 2022లో వచ్చిన ఫ్యూచర్ చేంజెస్కి ఏమున్నాయో నేను మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఇది 3 కలర్ ఆప్షన్లో వస్తుండే, ఇప్పుడు మాత్రం 4 కలర్స్ వచ్చింది. ఇది ఐస్ ఫ్లూ వెర్మిలియన్, సేమ్ కలర్ మళ్ళీ రిపీట్ చేశారు విత్ ఆరెంజ్ వీల్స్. దెన్ కమింగ్ టు ద సయాన్ బ్లూ, ఇంకా మెటాలిక్ బ్లాక్, దాంతోపాటు యమహా యొక్క ట్రేడ్ మార్క్ రేసింగ్ బ్లూ. ఈ 4 కలర్స్లో మనకి ఈ MT-15 ఇప్పుడు 2022లో అవైలబుల్ ఉంది. ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే ఈ బండి యొక్క ఫోక్స్. ఇంతకుముందు మనకి ఇది హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు 2019 మోడల్లో. 2022లో మాత్రం మనకి USD ఇచ్చారు విత్ 37mm ఫోర్క్ సైజు ఇన్వర్టర్ టైపు. చూడడానికి గోల్డ్ కలర్లో చాలా ప్రీమియం లుక్ ఇచ్చారు, సేమ్ లైక్ అవర్ KTM. సో KTMకి ఇది స్ట్రాంగ్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు విత్ న్యూ అడిషన్స్ ఆఫ్ దిస్ USD ఫోక్స్. దానివల్ల ఏమవుతుందంటే మనకి బండి యొక్క టోటల్ టార్జినల్ రిజిడిటీ పెరిగిపోతుంది. ఇందులో వాడింది డెల్టా బాక్స్, అది మీకు లాస్ట్లో చెప్తాను. ఈ డెల్టా బాక్స్ ఫ్రేమ్ అంటే ఏంటో రైడ్ చేస్తున్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. దెన్ మేజర్ చేంజ్ ఏంటంటే దీని యొక్క స్వింగ్ ఆర్మ్. ఇంతకుముందు ఇది రెక్టాంగులర్ షేప్ స్వింగ్ ఆర్మ్ ఉండే, దాన్ని 2022 మోడల్లో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ మార్చారు విత్ బ్లాక్ కోటెడ్. దానివల్ల కూడా మీకు బండి యొక్క కార్నరింగ్ అండ్ స్టెబిలిటీ చాలా పెరిగిపోయింది. దెన్ థర్డ్ చేంజ్, ఈ టైల్ ల్యాంప్ ఏదైతే ఉందో చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి లిఫ్ట్ చేశారు వెనకాల ఉండే వాళ్ళకి కొంచెం విజిబిలిటీ పెరగడానికి. సో దట్స్ ద థర్డ్ చేంజ్. ఫోర్త్ వన్ ఇస్ కలర్స్, ఆల్ మీకు చెప్పాను కలర్ గురించి. దెన్ ఫిఫ్త్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు అంటే 2022 మోడల్లో సేమ్ డిస్ప్లే, కానీ మనకి వై కనెక్ట్ ఏదైతే ఉందో యమహా యొక్క ట్రేడ్ మార్క్ బ్లూటూత్ ఆప్షన్ కూడా దీనిలో అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. దాని గురించి నేను మీకు రైడ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మెయిన్ 5 మేజర్ చేంజెస్ ఇన్ దిస్ 2022 మోడల్. ఇది మాత్రం 2019 మోడల్. 2022 కూడా నేను మీకు క్లిప్స్ చూపిస్తున్నా కదా. సో అదనమాట మెయిన్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో. మిగతావన్నీ కూడా బండి యొక్క వెయిట్ అవన్నీ ఏమీ మారలేదు, మిగతా లుక్స్ అన్నీ కూడా సేమ్. జస్ట్ ఈ యొక్క కలర్స్ కూడా మార్చారు 2022 మోడల్లో. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ డార్క్ వారియర్ MT-15 యొక్క రివ్యూ చేద్దాం, రైడ్ రివ్యూ చేద్దాం. కీ యమహా సిరీస్ అన్నిట్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. బండి లుక్ చూస్తే ఇలా ఉంది. వెనకాల సీట్ మాత్రం చాలా చిన్నగా ఉంది, పిలియన్కి కొంచెం కష్టమే. బండి ఎక్కిన తర్వాత స్టాండ్స్ చాలా అగ్రెసివ్ ఉంటుంది, మంచిగా వైడ్గా ఉన్న హ్యాండిల్ బార్స్, ఇలా మిర్రర్స్ తీసేశారు. ఈ రైడ్ రివ్యూలో మీకు ఏం చూపించబోతున్నా అంటే ఈ బండి ఇంజన్ ఇంకా పవర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకా దీని టాప్ స్పీడ్ ఎంతవరకు మనం వెళ్ళగలుగుతున్నాం, డిఫరెంట్ గేర్స్లో ఈ బండి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ఇంకా ఈ బండి యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా నేను మీకు వెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇందులో మెయిన్ లో అండ్ టార్క్ ఈ బండి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నది
హైదరాబాద్ ముంబై హైవే పైన. నేను మ్యాక్సిమం నా రివ్యూస్ అన్ని ఇక్కడ నుంచి మొదలు పెడతా. నా లాస్ట్ వీడియోస్ మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ గేర్, ఇనీషియల్ టార్క్ అద్భుతంగా ఉంది. సెకండ్లోనే 50 తీసుకెళ్ళింది ఎట్ హయ్యర్ ఆర్పిఎమ్స్. థర్డ్ గేర్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్, హియర్ కమ్స్ ద సిక్స్త్. ఈ యమహా MT-15 సిరీస్లో మ్యానుఫ్యాక్చరర్స్ క్లెయిమ్ చేసేది ఇది టాప్ స్పీడ్ 130 వరకు వెళ్తుందని చెప్పి. బట్ నాకు మ్యాక్సిమం థ్రాటిల్ దగ్గర 6th గేర్లో 110 రీచ్ అయింది. అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలంటే నాకు ఎందుకో మనసు ఒప్పుకోలేదు. మేబీ మంచి రేసర్ దీని మీద వెళ్ళగలుగుతారేమో, కానీ నాకైతే ఇది 110 చాలు అనిపించింది. గేర్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ గేర్ టు 6th గేర్ బండి యొక్క స్పీడ్ మీరు చూశారు కదా, చాలా సింపుల్గా మనకి 110 బండి రీచ్ అయింది. ఇనీషియల్ పికప్ మాత్రం చాలా బాగుంది బండిలో. చూడండి, ఫస్ట్ గేర్, సెకండ్లోనే 50 క్రాస్ అయిపోతుంది. చూసినారా, మ్యాక్సిమం నేను ఆర్పిఎం రేస్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ బండి ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ మనకి 18.4 bhp at 10,000 RPM. 10,000 RPMకి వెళ్తేనే మనకి ఈ బండి యొక్క మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. దీని యొక్క టార్క్ మనకి 14.1 Nm at 7,500 RPM. ఇందులో మనకు వాడింది VVA ఇంజన్, అంటే వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్. దాని మీనింగ్ ఏంటంటే మనకి హయ్యర్ ఆర్పిఎం వెళ్ళే కొద్దీ టార్క్లో వేరియేషన్ రాకుండా 2 క్యామ్ షాఫ్ట్స్ సెపరేట్గా డిజైన్ చేశారు ఇంజన్లో. అవి యాక్టివేట్ అయ్యకుంటూ దీని యొక్క పవర్ని అండ్ టార్క్ని స్టేబుల్గా మేనేజ్ చేస్తాయి అనమాట. సో దట్స్ అబౌట్ VVA ఇంజన్. ఇది 155cc లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజన్. ఇందులో లిక్విడ్ కూల్ ఎందుకు ఇచ్చారంటే ఇది లోవర్ ఆర్పిఎమ్స్లో చూస్తున్నారు కదా హయ్యర్ టార్క్ని రిలీజ్ చేస్తుంది. సో ఇంజన్ తొందరగా హీట్ అవ్వకుండా మనకి ప్రాపర్గా కూలింగ్ అవ్వడానికి ఇందులో మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజన్ ఇచ్చారు. దీని యొక్క టర్న్ రేడియస్ చూడండి, చాలా సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు. ట్రాఫిక్లో కూడా చాలా ఈజీగా దీన్ని మేనేజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, చాలా తక్కువ రేడియస్లోనే బండి టర్న్ అయిపోతుంది. నాకు ఇందులో మెయిన్ నచ్చింది ఏంటంటే ఇనీషియల్ పవర్ ఏదైతే ఉందో బండి చాలా ఫాస్ట్గా పికప్ ఉంది. దీని బ్రేకింగ్ చూడండి, ఈ స్పీడ్లో బ్రేక్ చాలా ప్రాపర్గా ఆగింది. దీనిలో మనకు వాడింది సింగిల్ ఛానల్ ABS. ఫ్రంట్లో 282 mm డిస్క్, అదే వెనకాల చూసుకుంటే 220 mm డిస్క్ ఇచ్చారు. రెండు కూడా మనకి ఇందులో డబుల్ క్యాలిపర్స్ ఉన్నాయి. నార్మల్గా ఏం చేస్తారంటే కాస్ట్ కటింగ్లో సింగిల్ క్యాలిపర్ని వాడతారు, ఫ్రంట్ డబుల్ ఇచ్చి వెనకాల సింగిల్ క్యాలిపర్ ఇస్తారు. బట్ ఇందులో మాత్రం రెండు కూడా బ్రేక్స్ మనకి డ్యూయల్ క్యాలిపర్ ఇచ్చారు. 50 స్పీడ్లో నేను డ్యూయల్ బ్రేకింగ్ చేస్తున్నా, ప్రాపర్గా ఆగింది. 60 స్పీడ్లో నేను ఫ్రంట్ బ్రేక్ వేస్తున్నా, పర్ఫెక్ట్ రెస్పాన్స్. ఒకసారి రేర్ కూడా చూద్దాం. స్పీడ్లో రేర్ బ్రేక్, నాట్ సూపర్ రెస్పాన్సివ్. వెనకాల టైర్ స్కిడ్ అయింది సడన్ బ్రేక్ కొడితే. ఇప్పుడు ఒకసారి దీని సస్పెన్షన్ చూద్దాం. చాలా షార్ప్ స్పీడ్ బ్రేకర్ ఇది. ఫ్రంట్ చాలా సాఫ్ట్వేర్ ఉంది, వెనకాల మాత్రం నాకు స్టిఫర్ అనిపించింది. ఇంకొక స్పీడ్ బ్రేకర్ ఇక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి. పర్ఫెక్ట్. బండి బ్రేకింగ్ అండ్ కార్నరింగ్ చాలా బాగున్నాయి. టర్నింగ్ రేడియస్ చూడండి, చాలా సింపుల్గా మనం టర్న్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ 3 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అక్కడ ఒకసారి మీకు ఫైనల్గా దీని సస్పెన్షన్ ఎలా ఉందో చూసి చెప్తాను. సీ దిస్. సస్పెన్షన్ అనేది డీసెంట్ ఎనఫ్, మరీ అంత హార్డ్ అయితే లేదు. ఇక్కడ ఇంకొక గలీజ్ ప్యాచ్ వస్తుంది, అక్కడ చూద్దాం సస్పెన్షన్ ఎలా ఉందో. ఇలాంటి స్పీడ్ బ్రేకర్లో కూడా నేను 30 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నా. ఫైన్. దీని యొక్క రేర్ మోనోసాక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అడ్వెంచర్ బైక్లో ఏ విధంగా ఇస్తారో లాంగ్ సస్పెన్షన్, అదేవిధంగా దీన్ని కూడా లాంగ్ ఇచ్చారు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే
ఈ బైక్ యొక్క కార్నరింగ్ చాలా సింపుల్ టర్న్ అవుతుంది చూడండి. దీని యొక్క వీల్ ఇంకా టైర్ సైజ్ చూసుకుంటే దీనిలో ఫ్రంట్ మనకి 17 ఇంచ్ అలా వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఇంకా రేర్ రెండు కూడా. ఫ్రంట్ టైర్ 100/80 ఉంది ఎంఆర్ఎఫ్ వాళ్ళది ట్యూబ్లెస్ టైర్. అదే వెనకాల చూసుకుంటే 140/70 రేడియల్ టైర్ ఉంది ఫర్ ప్రాపర్ కార్నరింగ్. మన కార్నరింగ్లో మంచి కాన్ఫిడెన్స్ గురించి దీనిలో వెనకాల సైడ్ మాత్రం రేడియల్ టైర్ ఇచ్చారు. ఈ బైక్లో మాత్రం రేడియల్ టైర్ తీసేసి నైలాన్ టైర్ కర్వ్ చేశారనమాట. అంటే ఆఫ్టర్ 13 కిలోమీటర్స్ టైర్ అరిగిపోయిన తర్వాత దీనిలో వాడింది. అంటే ఈ బైక్లో టైర్ని మార్చడం జరిగింది. దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే టోటల్ లెంత్ ఆఫ్ ద బైక్ 2015 mm, విడ్త్ 800 mm ఉంది. గ్రౌండ్ నుంచి టోటల్ హైట్ ఆఫ్ ద బైక్ 1075 mm. మెయిన్ ఆస్పెక్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే మనకి ఇది 170 mm ఉంది. సీట్ యొక్క హైట్ 810 mm, అంటే 5 feet 5 inches ఉన్న వాళ్ళకి ఈ బండి ప్రాపర్గా సెట్ అయిపోతుంది. దెన్ కమింగ్ టు ద ట్యాంక్ కెపాసిటీ, ఇది 10 లీటర్ ట్యాంక్ అనమాట. టోటల్ వెయిట్ ఆఫ్ ద బైక్ ఇస్ 139 kilos విత్ ఫుల్ ట్యాంక్ ఆఫ్ ఫ్యూయల్. అంటే ఈ బండి యొక్క వెయిట్ 129 kgs ఉంది. ఫ్యూయల్ ఫిల్ చేసినప్పుడు మాత్రం ఫుల్ ట్యాంక్ కొడితే దీని వెయిట్ 139 kgs అయిపోతుంది. సో లైటర్ అని చెప్పొచ్చు. లైట్ వెయిట్ కాబట్టి మనము ఈజీగా బండిని సిటీస్లో కార్నరింగ్ కానీ మ్యానరింగ్ కానీ చేయొచ్చు. చూస్తున్నారు కదా బండి ఎలా పికప్ ఇస్తుందో. ఇందులో నాకు నచ్చిన వన్ మోర్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ బండి యొక్క లో అండ్ టార్క్. మీరు జస్ట్ గమనించండి. నేను ఇప్పుడు వెళ్తుంది జస్ట్ 12 kmph. ఏ గేర్లో వెళ్తున్నా? ఫోర్త్ గేర్లో కూడా మనము ఈ లో అండ్ స్పీడ్లో బండిని నడిపించవచ్చు. నార్మల్గా ట్రాఫిక్లో ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా మనము గేర్ని షిఫ్ట్ చేస్తూ ఉండాలి. కానీ ఈ బండిది ఏంటంటే సింపుల్గా మనము ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా నార్మల్గా ఈ స్పీడ్లో మనము సెకండ్ గేర్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ ఈ బండిలో మనకి సింపుల్గా అంటే 5th గేర్లో కూడా వితౌట్ క్లచ్ పట్టుకోకుండా బండిని మనము ఈ విధంగా క్రూజ్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ మోర్ బెస్ట్ ఫీచర్ ఇన్ దిస్ VVA ఇంజన్. చూడండి 4th గేర్లో మనము ఈ స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు. ఎట్ ద సేమ్ టైం వితౌట్ టచింగ్ ద క్లచ్ మనము 4th గేర్లో ఈ స్పీడ్లో కూడా వెళ్ళొచ్చు. దట్స్ అబౌట్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ దిస్ లో అండ్ టార్క్ MT-15. ఈ బండి యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఇది మనకి నెగిటివ్ LCD డిస్ప్లే ఇచ్చారు. వెలుతురులో అంతా అసలు ఏం కనబడట్లేదు, కానీ చీకట్లో మాత్రం చాలా బ్రైట్ ఉంది. ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, ఇంకా ఫ్యూల్ ఇండికేటర్ అండ్ డిఫరెంట్ ఇండికేషన్స్ ఇచ్చారు మనకి. ఇప్పుడు 2022 మోడల్లో మాత్రం దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. ప్రతి యమహా బైక్లో అది మ్యాండటరీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ ఉపయోగించారు అది. కొందరు అన్నెసరీ కాస్ట్ అనుకుంటారు, బట్ అందులో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే మనకి ఈ డిస్ప్లేలో కనబడే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మొబైల్లో చూసుకోవచ్చు. అంటే బండి ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, మైలేజ్ ఎంత ఇచ్చింది, ఏ స్పీడ్లో మనం మ్యానువర్ చేస్తున్నాము, ఇంకా ఏ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎంత మైలేజ్ ఇస్తుంది బండి అనేది చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంది. అందరూ అది వాడకపోవచ్చు. ప్రాపర్ బైకింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఎక్కువ బైకింగ్ ఇష్టపడతారో వాళ్ళకి ఆ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది పనిచేస్తుంది. దెన్ కమింగ్ టు ద లైటింగ్, ఈ బండి ఫేమస్ ఫర్ ద బ్యూటిఫుల్ LED లైట్. అంటే బండి ఆన్ చేయగానే దీని ఐబ్రోస్ ఏవైతే ఉన్నాయో చాలా సూపర్గా కనబడతాయి. అది కూడా డైరెక్ట్గా మీ కంటికి కొట్టినట్టు ఉండదు, గ్లేజీ ఉంటుంది, గ్లేజీ ఐస్ ఉంటుంది దీనికి. దాంతోపాటు LED ప్రొజెక్టర్ ల్యాంప్ ఇచ్చారు. హై బీమ్, లో బీమ్ అనేది చాలా బ్రైట్ ఉంటుంది. నేను మీకు వేరే స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. ఇండికేటర్ మాత్రం స్టిల్ మనకి బల్బ్ ఇండికేటర్స్ ఇచ్చారు. అదే మనం ఒక 1450 రూపీస్ ఎక్స్ట్రా పెడితే దీనికి LED ఫ్లాషర్స్ ఇస్తున్నారు. నేనైతే పక్కా అదే ఆఫ్ చేస్తా. ఇది వాపస్ ఇచ్చేసి ఎంత అమౌంట్ ఇస్తే అంత అమౌంట్ తీసుకొని నేను LED ఫ్లాషెస్ ఫిట్ చేయమని చెప్తా ఈ బండి ఉంటే మాత్రం. ఇంకా ఈ బైక్లో స్విచ్ గేర్ క్వాలిటీ కూడా ఓకే, బాగుంది. మరి తోపేం కాదు, బట్ నీట్గా ఉంది. హార్న్ చూడండి, జస్ట్ నార్మల్ ఉంది. ఈ బండి యొక్క రైట్ పొజిషన్ చూడండి. కూర్చున్నప్పుడు వైడ్ హ్యాండిల్ బార్స్ మీకు మంచి గ్రిప్ ఇస్తుంది. అండ్ ఈ లెగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ట్యాంక్ ష్రౌడ్స్తో ప్రాపర్గా టకిన్ అవుతుంది. కానీ గేర్ షిఫ్టింగ్ ఏదైతే ఉందో మనకి చాలా వెనకలకి ఇచ్చారు. లాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు మాత్రం, అంటే లాంగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది పక్కా అవుతుంది. ఎందుకంటే మన మోకాల పైన మన వెయిట్ లోడ్ ఎక్కువ వస్తుంది. ఈ బైక్ నార్మల్గా సిటీస్లో ఇంకా షార్ట్ రైడ్స్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. లాంగ్ రైడ్స్ నేనైతే ప్రిఫర్ చెయ్యను, ఎందుకంటే ఎర్గోనామిక్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ రైడ్కి సంబంధించిన ఎర్గోనామిక్స్ మాత్రం ఈ బండి కాదు.
ఇందులో క్లచ్ మనకి వెట్ మల్టీప్లేట్ ఇచ్చారు, అంటే నార్మల్గా ప్రతి బైక్లో అదే ఉంటుంది, కానీ స్లిప్పర్ అసిస్ట్ ఉంది. అదేం చేస్తుందంటే మనకి ఈ క్లచ్ని పుల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, అంటే చాలా సింపుల్గా పుల్ చేయడానికి మనకి స్లిప్పర్ అసిస్టింగ్లో హెల్ప్ చేస్తుంది మనకి. అండ్ కమింగ్ టు ద బైక్ ఫ్రేమ్, ఇది డెల్టా బాక్స్ ఫ్రేమ్. డెల్టా బాక్స్ అంటే ఏంటి అంటే మీకు ఏదైతే ఈ బండి యొక్క హెడ్ పైప్ ఉందో, అంటే ఈ హ్యాండిల్ దీని మీద ఫిక్స్ అయ్యి ఉందో, ఆ హెడ్ పైప్ నుంచి స్వింగ్ ఆర్మ్ వరకు కనెక్ట్ అయ్యే ఫ్రేమ్ ఏదైతే ఉందో ఒక ప్రాపర్ రిజిడ్ ఫ్రేమ్ పైన ఉంటుంది అది. అంటే మీకు నేనైతే చెప్తున్నాను టార్షనల్ రిజిడిటీ అని చెప్పి, బండి కార్నరింగ్ చేస్తున్నప్పుడు ఈక్వల్గా వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి అది మనకి సాయం చేస్తుంది. సో దట్స్ అబౌట్ డెల్టా బాక్స్. మీకు అర్థమైందో లేదో, నేను కరెక్ట్ చెప్పాను, నాకు అర్థం కావట్లేదు. హెడ్ పైప్ నుంచి స్వింగ్ ఆర్మ్ వరకు ఒకటే లైన్లో ఉంటుంది అనమాట ఈ ఫ్రేమ్ అనేది. సో ఆ ఫ్రేమ్ ఇందులో వాడారు. బజాజ్లోకి వెళ్తే పెరిమీటర్ ఫ్రేమ్ వాడతారు, ఇందులో డెల్టా బాక్స్. నేను మ్యాక్సిమం అన్ని టెస్టులు చేశానని అనుకుంటున్నా, ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్ అడగవచ్చు. ఫైనల్గా ఈ బండి మైలేజ్ ఎంత వస్తుంది? నార్మల్గా కంపెనీ క్లెయిమ్ చేసేది మాత్రం 45 to 47 అంటున్నారు, కానీ నిజంగానే ఈ బైక్ మైలేజ్ అంత వస్తుంది. 42 to 48 మధ్యలో ఈ బండి మనకి మైలేజ్ ఇస్తుంది. ఈ 155cc VVA ఇంజన్ 42 to 48 అనేది మంచి మైలేజ్ అని చెప్పొచ్చు. కానీ కాస్ట్ ఏదైతే ఉందో ఏం చెప్పాలి, కాస్ట్ మరీ ఘోరంగా. ఇప్పుడు ఈ బైక్ 2 lakhs అయిపోయింది ఆన్ రోడ్. అంటే పాత బైక్కి, అంటే ఈ బైక్కి ఇప్పుడు వచ్చిన 2022 మోడల్కి 14,000 రూపాయలు పెరిగింది. అంటే 13,000 ప్లస్ ట్యాక్స్ అన్నీ కలిపి 14,000 రూపాయలు కాస్ట్ ఇంక్రీజ్ అయింది. మనకి FZ25 దీనికంటే ఆల్మోస్ట్ 30,000 తక్కువ కాస్ట్లో FZ25 వచ్చేస్తుంది. కానీ 155cc అంత కాస్ట్ ఎందుకు అనుకోవచ్చు మీరు, ఇందులో ఇచ్చిన ఫీచర్స్ అలాంటివి. మళ్ళీ ఒకసారి ఈ ప్లేన్ ఎసెంట్ ఇంకా డిసెంట్ రోడ్లో దీని ఒక టాప్ స్పీడ్ చూద్దాం. నేను డిసెంట్లో కూడా మ్యాక్సిమం స్పీడ్ 190 టచ్ అయింది. 130 ఏ విధంగా అందరూ నాకైతే తెలియదు, మేబీ కొందరు టచ్ చేయొచ్చేమో. నేనైతే దీనిలో 120 కూడా టచ్ చేయలేకపోయా, 190 మ్యాక్సిమం వెళ్ళింది. సో దట్స్ అబౌట్ రైడ్ రివ్యూ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డార్క్ వారియర్ MT-15. ఫైనల్గా నా యొక్క వర్డిక్ట్ చెప్తా, ఇది తీసుకోవచ్చా లేదా ఏంటి అనేది. లెట్స్ గెట్ ఇన్ టు ద లాస్ట్ క్లిప్స్ ఆఫ్ దిస్ వీడియో. లాస్ట్లో బ్లూపర్స్ ఉంటే చూడడం మర్చిపోకండి. ఈ బైక్ టోటల్ ఓడో 24,000 kilometers అయింది. దిస్ బైక్ ఈజ్ రెడీ ఫర్ సేల్. మా ఫ్రెండే అమ్ముతున్నారు. మీరు ఈ బైక్ని కొనాలి అనుకుంటే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బండి అయితే చాలా నీట్గానే మెయింటైన్ చేశారు. ఫైనల్గా ఈ బండి యొక్క వర్డిక్ట్, ఇది నా యొక్క ఒపీనియన్ మాత్రమే. కాన్ నుంచి మాట్లాడితే ఫస్ట్ కాన్ ఈజ్ పిలియన్ సీట్ చాలా చిన్నగా ఉంది. కొంచెం లాంగ్ డిస్టెన్స్ చేస్తే వెనకాల కూర్చున్న వాళ్ళు చుక్కలు చూడడం మాత్రం ఖాయం. ఇది సింగిల్ రైడర్ మాత్రం ప్రాపర్గా పనిచేస్తుంది. దెన్ కమింగ్ టు ద రైడింగ్ పోస్చర్, కొంచెం హైట్ ఉన్న వాళ్ళు మాత్రం దీని మీద ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే గేర్ షిఫ్టింగ్, బ్రేకింగ్ అనేది రైడింగ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో లెగ్ అనేది కొంచెం బ్యాక్వర్డ్ ఎక్కువ లేనే ఉంది. దానివల్ల మోకాల పైన లోడ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా దీన్ని థర్డ్ కాన్ ఏంటంటే ఈ బండి లాంగ్ టూరింగ్కి కాదు. చాలామంది లాంగ్ టూరింగ్ చేస్తున్నారు, బట్ నేనైతే ప్రిఫర్ చేయను. దిస్ బైక్ ఈజ్ డిజైన్ ఫర్ ప్రాపర్ సిటీ రైడ్స్. సిటీలో ఈజీగా క్రూజ్ చేయడానికి, ఇంకా దీని లో అండ్ టార్క్ చాలా బాగుంది బండిలో, కాబట్టి సిటీస్లో షార్ట్ రైడ్స్కి ఈ బండి చాలా బాగుంటుంది. దెన్ ఫోర్త్ కాన్, దీని యొక్క కాస్ట్ ఆన్ రోడ్ 2 lakhs అయిపోయింది. 2 lakhs పెట్టి ఎవరు కొంటారు అనుకోవచ్చు, కానీ 1.65 1.7 lakh FZ25 కూడా వస్తుంది. కానీ ఇది FZ25 కంటే కాస్ట్ ఇది ఎందుకు ఎక్కువ ఉంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. FZ25 యొక్క ప్రాపర్ రివ్యూ నేను చేశాను, ఆ రివ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది దీని కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది. FZ25 అనేది 253 అయినా కానీ ఎందుకు తక్కువ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. దెన్ కమింగ్ టు ద ప్రోస్, ఈ బండి యొక్క లుక్స్ నెక్స్ట్ లెవెల్. చూడడానికి మాత్రం చాలా ఐ గ్రాబింగ్ ఉంది. ఈ యొక్క హెడ్ ల్యాంప్ ఏవైతే ఉందో నాకు చాలా మంచి అనిపిస్తుంది. దీని యొక్క ఐస్ ఏవైతే ఉన్నాయో బండి ఆన్ చేయగానే చాలా బ్యూటిఫుల్ కనబడతాయి. ఇంకా ఒక మంచి ప్రీమియం ఫీల్ వస్తుంది. ఎక్కడ కూడా మీకు ఫిట్ అండ్ ఫినిష్ చీప్ అనిపించదు. చాలా నీట్గా దీన్ని డిజైన్ చేశారు. ఇంకా దీనిలో USD ఫోక్స్ ఇచ్చారు. ఇప్పుడు 2 lakhs అని చెప్పాయి కదా, దీనిలో USD ఫోక్స్, ఇంకా కొత్తగా వచ్చిన అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది ఈ బండి యొక్క టార్షనల్ రిజిడిటీని అంటే స్ట్రెంత్ని ఇంకా పెంచేసింది. సో దట్స్ అబౌట్ మై ఒపీనియన్ ఆన్ దిస్ Yamaha MT-15. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఏమనిపించింది. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు మాకు చెప్పొచ్చు. నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో పక్కా ఫాలో చేయండి, moto.mads. మళ్ళీ మంచి బైక్, కార్ రివ్యూస్, ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుసుకుందాం. జై హింద్.
నమస్తే అందరికీ, మీ లీడర్ ఎంకే. నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ బండిలో ఆల్ మీకు చూపించాను కదా. సో మళ్ళీ